ఇంట్లో అప్పటి వరకు ఏం చెప్పలేదు. రీసెంట్‌గానే చెప్పాడు తను ఇంట్లో ఫిక్స్ అవుతుంది. ఇంకా అది ఎంగేజ్‌మెంట్ వరకు వెళ్తే బాగోదు. మనం ముందుగానే పెళ్లి చేసుకుందామని తనే చెప్పాడు నాతో. కానీ నేను ఎలాంటి ఫోర్స్ తనకు అస్సలు చెయ్యలేదు. నేను ఎలాంటి ఫోర్స్ చేశాను అని చెప్పేసి ఏ ఒక్క ఎవిడెన్స్ ఉన్నా కానీ తను నాకు ఉరిశిక్ష వేసినా కానీ నేను దానికి సిద్ధమవుతాను. తన చావుకి నేనే కారణమని తెలిస్తే ఎలాంటి ప్రూఫ్స్ దొరికినా నేనే తన చావుకని నాకు ఎలాంటి శిక్ష వేసినా నేను దానికి అనుభవిస్తాను. అంటే మీరు ఇంట్లో ఉన్న సమయంలోనే హరీష్ ఆత్మహత్య చేసుకున్నాడా? ఎట్లా జరిగింది? లేదు. నేను లోపల ఉండుంటే ఆ ఆత్మహత్య అయ్యేది కాదేమో. తను నా హనుమకొండకెళ్ళి పెళ్లి చేసుకుందామని చెప్పేసి డ్రైవర్‌కి కూడా ఫోన్ చేశారు. డ్రైవర్ వచ్చారు అని చెప్పేసి తను నాకు జడేసిన తర్వాత మేము అంతలోనే డ్రైవర్ వచ్చిండు. నువ్వు ముందుకెళ్ళు అని చెప్పేసి నాకు అన్నాడు. తర్వాత నేనేం చేశానంటే ఇప్పటికి కూడా నాతో పాటు నడవకుండా నన్ను ముందుకెళ్ళమని చెప్తావా అని చెప్పేసి నేను బయటికి వచ్చేసాను. కార్ దగ్గర ఒక 2, 3 మినిట్స్ వెయిట్ చేశాను. వెయిట్ చేసిన తర్వాత సౌండ్ వచ్చింది. డోర్ వేసుకున్నట్టు సౌండ్ వచ్చింది. వచ్చిన తర్వాత ఈ డోర్ ఎందుకు వేసుకున్నాడు అని చెప్పేసి నేను వెళ్ళాను. నేను వెళ్ళి డోర్ కొడితే ఆ డోర్ తీయలేదు. ఒక 2, 3 మినిట్స్ నేను అరిచిన తర్వాత రీసార్ట్ నుండి బాయ్స్ వస్తున్నారు. ఇలా తను డోర్ తీయట్లేదు, ఒకసారి మీరు వచ్చి డోర్ తీయరా అంటే వాళ్ళు వచ్చిర్రు. డోర్ తీసిన తర్వాత చూస్తే తను కాల్చుకొని ఉన్నాడు. అప్పటికే నేను వెళ్ళి అంత అరిచేసరికి వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళు ఎవరికి ఫోన్ చేశారా, నేను అంబులెన్స్కి ఫోన్ చేయమని నేను చెప్పాను. అంతలోనే నేను అక్కడే ఉన్నాను. కానీ తను సూసైడ్ చేసుకునే టైంలో నేను లేను.